హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ద కింగ్ ఆఫ్ పాప్, కింగ్ ఆఫ్ డాన్స్ మైకేల్ జాక్సన్ గారి బయోపిక్ అయిన మైకేల్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మైకేల్ జాక్సన్ గా చేసిన జఫర్ జాక్సన్ కి రియల్లీ చాలా అప్రిషియేషన్ అయితే వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ మైకేల్ జాక్సన్ ని దింపేశారని చెప్పొచ్చు. మేబీ మైకేల్ జాక్సన్ ఫ్యామిలీ మెంబరే కాబట్టి అలా అనిపిస్తుందేమో, బట్ రియల్లీ అది మూవీకి ప్లస్ పాయింట్ అయింది. ఇంకా మూవీ విషయానికి వస్తే హాలీవుడ్ లో ఎర్లీ రేటింగ్స్ అండ్ రివ్యూస్ చూశాను అండ్ అక్కడ చాలా మందికి మూవీ నచ్చలేదు అండ్ చాలా తక్కువ రేటింగ్ ఇచ్చారు. అది ఎందుకో మరి నాకు తెలియదు. మేబీ మైకేల్ జాక్సన్ గారి లైఫ్ లో ఏం జరిగిందో ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ చూపించలేదనో, లేదా ఆయన లైఫ్ లో ఉన్న కాంట్రవర్సీస్ అవి చూపించలేదనో ఏమో గానీ చాలా మందికి నచ్చలేదు. నాకు బేసిక్ గా మైకేల్ జాక్సన్ హోల్ లైఫ్ స్టోరీ తెలియదు, బట్ ఆయన ఫేస్ చేసిన లీగల్ ఇష్యూస్ అండ్ కాంట్రవర్సీస్ అవి కొన్ని ఐడియా ఉంది. నాకు తెలిసి మన ఇండియాలో చాలా మందికి మైకేల్ జాక్సన్ అంటే ఒక వండర్ఫుల్ డాన్సర్ అండ్ సింగర్ అని తెలుసు, కానీ ఆయన లైఫ్ స్టోరీ చాలా మందికి తెలియకపోవచ్చు. ఏవో కొన్ని సాంగ్స్ అవి చూసుండొచ్చు, కానీ ఆయన లైఫ్ లో ఏం జరిగింది అనేది ఇన్ అండ్ అవుట్ చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నా. సో అలా చూస్తే మీకు మూవీ నచ్చుతుంది. ఈ మూవీలో బేసిక్ గా ఫేజెస్ వైజ్ చూపిస్తారు. మైకేల్ జాక్సన్ కి 10 ఇయర్స్ ఉన్నప్పుడు మూవీ స్టార్ట్ అవుతుంది అండ్ అప్పుడే జాక్సన్ 5 బ్యాండ్ స్టార్ట్ చేస్తారు. మనకు తెలిసిందే మైకేల్ జాక్సన్ ఫాదర్ చాలా అబ్యూసివ్, ఊరికే మైకేల్ ని కొడుతూ ఉంటాడు. ఇందులో కూడా చూపిస్తారు. సో జాక్సన్ 5 బ్యాండ్ స్టార్ట్ చేయడం అండ్ అది చాలా పెద్ద హిట్ అవ్వడం అవి చూపిస్తారు. అండ్ ఎస్పెషల్లీ మైకేల్ కి చాలా ఫేమ్ వస్తుంది. అలా మెల్లమెల్లగా ఆల్బమ్స్ చేస్తూ ఉంటారు అండ్ విత్ ఇన్ వెరీ ఫ్యూ ఇయర్స్ జాక్సన్స్ చాలా ఫేమస్ అండ్ రిచ్ అయిపోతారు. బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్ తనకి చిన్నప్పటి నుంచి డాన్స్ అండ్ మ్యూజిక్ తప్ప ఇంకేం తెలియదు. ఒక్క ఫ్రెండ్ కూడా ఉండడు. సో అందుకే తనకి కంపెనీ కోసం లామాని, ర్యాట్ ని, జిరాఫ్ ని, చింపాంజీని ఇలా మూగజీవాలని పెంచుకొని వాళ్ళతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇంకా నెక్స్ట్ మైకేల్ జాక్సన్ 5 నుంచి బ్రేక్ అయిపోయి సొంతంగా ఆల్బమ్స్ చేస్తాడు అండ్ ఆల్బమ్స్ మొత్తం ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతాయి. అందులో ఫేమస్ ఆల్బమ్స్ అయిన బీట్ ఇట్, థ్రిల్లర్ సాంగ్స్ కూడా చూపిస్తారు. అవి వచ్చినప్పుడు ఒక హై ఫీల్ వస్తుంది. అండ్ సీరియస్లీ సాంగ్స్ లో జఫర్ జాక్సన్ ని చూస్తే మైకేల్ జాక్సన్ ని చూస్తున్నట్టే అనిపించింది నాకైతే. సో అలా తన లైఫ్ లో జరిగిన ఒక్కో ఫేజ్ ని చూపిస్తారు. అండ్ పెప్సీ కమర్షియల్ చేస్తున్నప్పుడు జరిగే ఫైర్ యాక్సిడెంట్ అండ్ ఆ తర్వాత మళ్ళీ జాక్సన్ 5 తో కలిసి చేసిన విక్టరీ టూర్ దాకా ఈ మూవీ చూపిస్తారు. చిన్నప్పుడు తన ఫాదర్ వల్ల తను పడే స్ట్రగుల్స్ అండ్ ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అని ఒక తపన ఇవన్నీ బాగా చూపించారు. అండ్ మీరు ఒకవేళ మైకేల్ జాక్సన్ లైఫ్ లో ఉన్న కాంట్రవర్సీస్ అండ్ కాన్స్పిరసీస్ ఇవి చూడాలనుకుంటే మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి. అవన్నీ మూవీలో లేవు. ఆయన లైఫ్ లో డౌన్ ఫాల్ నాకు తెలిసి 1993 లో స్టార్ట్ అయింది అనుకుంటా, బట్ ఈ మూవీ 1989 దగ్గర ఆగిపోతుంది. ఆ తర్వాత జరిగేవన్నీ నెక్స్ట్ పార్ట్ లోనే చూడాలి. అండ్ ఆ పార్ట్ వస్తుందో లేదో డౌటే, ఎందుకంటే అవన్నీ చూపించాలంటే చాలా లీగల్ ఇష్యూస్ అయితే వస్తాయి. మరి అవన్నీ దాటుకొని సెకండ్ పార్ట్ వస్తే మాత్రం సూపర్, బట్ ఈ మూవీలో మాత్రం ఇదే ఉంది. అండ్ ఒక బయోపిక్ అంటే ఒక లైఫ్ లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని యాజ్ ఇట్ ఈస్ అయితే ఎవ్వరూ చూపించలేరు అండ్ చూపించరు కూడా, బికాస్ ఆఫ్ పర్సనల్ అండ్ లీగల్ రీజన్స్. ఇదే కాదు, మాక్సిమం ఏ బయోపిక్ అయినా అంతే. బట్ ఉన్నంత వరకు ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు మైకేల్ జాక్సన్ స్టోరీ తెలియదు, ఆయన అసలు కింగ్ ఆఫ్ పాప్ ఎలా అయ్యారు అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ అండ్ ట్రై టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ విచ్ హాస్ గుడ్ సౌండ్ సిస్టమ్. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఇస్ 4/5. మీరు ఆల్రెడీ మూవీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.